రాజ్యసభలో ఖాళీలు, పెద్దోళ్ల క్యూ లైన్లు. ఏపీలో ప్రస్తుతానికి నోటిఫికేషన్ వచ్చింది 4 సీట్లకు. అంటే 4 సీట్లు 3 పార్టీల మధ్య పంపకం. ఇందులో ఎవరికెన్ని? ఆ 4 సీట్ల కోసం పోటీ పడుతున్న పెద్దోళ్ల లిస్టు చూస్తే సూపర్ మార్కెట్ లో బిల్ పేపర్ కంటే పెద్దగా ఉంది. అందులో ఎవరికి అదృష్టం వరించబోతోంది? పెద్దల సభలో అడుగు పెట్టబోయే ఆ పెద్దోళ్లు ఎవరు? 10 రాష్ట్రాల పరిధిలో ఖాళీ అవుతున్న 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల స్కెడ్యూల్ ని ఈసీ ప్రకటించింది. జూన్ 1న నోటిఫికేషన్ విడుదల కానుంది. జూన్ 8వ తేదీ వరకు నామినేషన్ దాఖలకు సమయం ఇచ్చింది. జూన్ 9న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. జూన్ 18న ఎన్నికలు, అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈసీ ప్రకటించిన 24 స్థానాల్లో ఏపీకి చెందిన 4 స్థానాలు కూడా ఉన్నాయి. ఏపీకి చెందిన వైసీపీ రాజ్యసభ ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వానీ, అయోధ్య రామిరెడ్డి పదవీకాలం జూన్ 6న ముగియనుంది. ఇక టీడీపీ ఎంపీ సానా సతీష్ పదవీకాలం కూడా జూన్ 6న ముగుస్తుంది. వైసీపీకి తగిన ఎమ్మెల్యేల సంఖ్యాబలం లేకపోవడంతో 4 రాజ్యసభ స్థానాలు కూటమికే దక్కనున్నాయి. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి రేసులో ఎవరుంటారనేది ఆసక్తిగా మారింది. 4 రాజ్యసభ స్థానాల్లో టీడీపీకి ఎన్ని, మిత్రపక్షాలకి ఎన్ని అనే చర్చ మొదలైంది. 2 లేదా 3 స్థానాలు టీడీపీ తీసుకునే అవకాశం ఉంది. ఇక జనసేనకు 1 ఇస్తారని ప్రచారం జరుగుతోంది. బీజేపీ కూడా రాజ్యసభ సీటు ఆశిస్తోంది. ఎవరికి ఎన్ని అనే దానిపై చర్చల తర్వాతే క్లారిటీ వస్తుంది. రాజ్యసభ రేసులో టీడీపీ నేతల్లోనే గట్టి పోటీ ఉంది. సానా సతీష్ బాబు మరోసారి అవకాశం కోరుతూ ఉండగా, గల్లా జయదేవ్, కిలారు రాజేష్, ఎంఎం షరీఫ్ పేర్లు ముందంజలో ఉన్నాయి. వీరితో పాటు భాష్యం రామకృష్ణ, టీడీ జనార్దన్, రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి కూడా రేసులో ఉన్నారు. బీసీ కోటాలో యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి పేర్లు వినిపిస్తూ ఉండగా, ఎస్సీ వర్గం నుంచి వర్ల రామయ్య అవకాశం కోరుతున్నారు. యూత్ కోటాలో చింతకాయల విజయ్ పేరు కూడా చర్చలో ఉంది. మరోవైపు జనసేన కోటాలో పారిశ్రామికవేత్త లింగంనేని రమేష్ పేరు బలంగా వినిపిస్తోంది. బండారు నరసింహారావు పేరు కూడా పరిశీలనలో ఉంది. జనసేనకు ఇప్పటి వరకు రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకపోవడంతో ఈసారి 1 సీటు పక్క. అయితే ఆ సీటు ఎవరికి దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. అదే సమయంలో బీజేపీ కూడా మరో స్థానం ఆశిస్తోంది. ఒకవేళ బీజేపీకి సీటు కేటాయిస్తే తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైకి ఆ సీటు దక్కే అవకాశం ఉంది. అక్కడ ఉన్నది 4 సీట్లే. ఆ సీట్లని ఎలా సర్దుబాటు చేయాలి, ఎవరికి ఇవ్వాలనేది టీడీపీకి సవాల్గా మారింది. ఒకవైపు మిత్రపక్షాల ఒత్తిళ్లు, మరోవైపు పార్టీ లోపల ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో సమీకరణాలు క్లిష్టంగా మారనున్నాయి. గతంలో పదవులు దక్కని వారు, హామీలు పొందిన నేతలు, సీనియర్ల అందరూ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. సామాజిక, ప్రాంతీయ సమతూకం కూడా చూడాల్సిన అవసరం ఉంది. చివరికి చంద్రబాబు ఏ సమీకరణకు ప్రాధాన్యత ఇస్తారు, ఎవరికెన్ని సీట్లు అనేది తేలే వరకు ఈ రాజ్యసభ రేసు రాజకీయంగా హాట్ టాపిక్కే.